కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసుకు సంబంధించి కొత్త కోణాలను ప్రస్తుతం బయటపడుతున్నాయి. బాలుడిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే యోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. కేవలం క్రిమినల్ కావాలని బాలుడు గోలుగా తెలుస్తుంది. క్రైమ్ సిరీస్ ఎపిసోడ్లతో వాడి ఫోన్ అంతా నిండిపోయింది. బాలుడు లెటర్తో సహస్ర హత్యకు సంబంధం లేదంటూ పోలీసులు చెప్తున్నారు. ఏదో ఒక ఇంట్లో చోరీ చేయాలని బాలుడు లెటర్ రాసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే సహస్ర కేసులో కూడా బ్యాట్ చోరీ చేశాడు, నాటకం చెప్పాడనే పేరెంట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద ఒక క్రిమినల్గా మారాలి, తద్వారా సమాజంలో తనకంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకొని అందరినీ భయభ్రాంతులకు గురి చేయాలి అంటూ ఇప్పటి నుంచే వాడి ఆలోచనలో వాడి మధ్యలో మెదులుతున్న ఆలోచనగా చెప్తున్నారు. అందుకోసమే వాడు జేబులో కత్తి కూడా పెట్టుకొని తిరుగుతున్నట్టుగా ప్రచారం కూడా ఉంది. అలాగే ఒక మొబైల్ ఫోన్ని కూడా చోరీ చేసినట్టుగా సమాచారం. దాంతోపాటు ఈ బ్యాట్ కోసం అంటే వాడు రాసుకున్న లెటర్ కంప్లీట్గా 1 నెల క్రితం రాసుకున్నప్పటికీ కూడా ఈ సహస్ర హత్యకి ఆ లెటర్కి సంబంధం లేదు. కానీ ఇక్కడ కూడా చోరీకి వచ్చాడు. చోరీ చేస్తున్న క్రమంలో ఆమె చూడడంతో ఆమెను విచక్షణ రహితంగా పొడిచి చంపాడనేది పోలీసుల కథనం. సో మొత్తం మీద ఒక క్రైమ్ స్టోరీసు, థ్రిల్లర్ క్రైమ్ హర్రర్ స్టోరీస్ను అలాగే ఈ ఓటీటీ సిరీస్లను వాడి మొబైల్ నిండా కూడా అలాంటి కంటెంట్ నింపుకున్నాడు. దాంతో వాడి మైండ్ అంతా కూడా కంప్లీట్గా వాటితో నిండిపోయి ఆ రకమైనటువంటి ఒక రకమైన ఆలోచనలకు గురి చేసింది, పురుగొల్పింది. వాడిని ఆ రకంగా తయారు చేసిన పరిస్థితి. దానికి తల్లిదండ్రుల బాధ్యత కూడా లేకుండా, పూర్తిగా అంటే పెంపకంలో సరైన బాధ్యత లేకుండా వాళ్ళు కూడా వ్యవహరించడంతో ఇవన్నీ కూడా తోడయ్యాయి. మొత్తం మీద ఒక క్రిమినల్గా తయారాడు. దీంతో ప్రస్తుతం వీడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆ కోణంలో కూడా పెట్టే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వీడి క్రైమ్ కహానీకి అంటే ఇప్పుడైతే జువైనల్ కోర్టులో పెట్టారు. కానీ ఇంకొక 4 సంవత్సరాలు, బహుశా 14 ఉన్నాడు, బహుశా ఇంకో 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదో ఒక కోణంలో సత్ప్రవర్తనను ఇంకేదో కారణాలతోనూ మళ్ళీ సమాజంలో బయటికి తిరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి అప్పటి వరకు వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేస్తారు. కానీ ఇంకా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం ద్వారా వాడిని కొంత కట్టడి చేయొచ్చని ఆలోచనలో ఉన్నారని బహుశా ఏంటో తెలియదు. కానీ బట్ ఇదో కోణంగా పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, మా క్రైమ్ స్పెషల్ సీనియర్ కరెస్పాండెంట్ సురేష్ జైన్ నాతో. సురేష్, సహస్ర హత్య కేసుకు సంబంధించి ఈ మైనర్ కిల్లర్, టీనేజర్ కిల్లర్ ఎవడైతే ఉన్నాడో వాడిపై ఎస్సీ ఎస్టీ కోణంలో కూడా కేసు పెట్టే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏంటి అంటే వీడి ఆలోచన ఏంటి? కంప్లీట్గా క్రిమినల్ మాదిరిగా తయారవుదామనుకున్నాడా ఏంటి అంటే చాలామంది చెప్పారు ఒకవేళ దొరకపోతే నిజంగా ఇంకా ఎలాంటి నేరాలకు పాల్పడే వాళ్ళంటూ అక్కడ వాళ్ళు కూడా అంతా భయపడుతున్న పరిస్థితి. సో ఆ కోణంలో ఆలోచించి పోలీసులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఈ ఎస్సీ ఎస్టీ కోణం ఏంటి కొత్తగా? పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఒక్కొక్క విషయం బయటికి వస్తుంది. అయితే ముందుగా లెటరు ఆ రోజే రాసుకున్నారు, మిషన్ డన్ అని చెప్పేసి రాసుకున్న లెటరు ఆ సహస్ర హత్యకు సంబంధించి అనుకున్నారు. కానీ అది 2 months బ్యాకే లెటర్ రాసుకున్నాడు. తాను సెల్ ఫోన్లో యూట్యూబ్లో అనేక క్రైమ్ సిరీస్లు చూశాడు. తాను ఒక క్రిమినల్గా మారి తనకు కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా 10th క్లాస్ చదువుతున్న ఆ బాలుడు ఇంత క్రిమినల్గా మారడానికి కారణం సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఓటీటీలో చూసినటువంటి క్రైమ్ సిరీసే అని చెప్పేసి పోలీసులు గుర్తించడం జరిగింది. తాను ఎక్కడో ఒక చోట దొంగతనం చేయాలి, అడ్డొచ్చిన వాళ్ళని హత్య చేయాలి, తాను ఒక పెద్ద క్రిమినల్గా తయారు కావాలి అని చెప్పేసి కూడా ఆ బాలుడు ఆలోచించి ఇలా స్కెచ్ వేసి మొత్తం పూర్తిగా అమలు చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఆ సహస్ర హత్య కేసు తర్వాత ఆ బాలుడు వాడినటువంటి సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా సేకరించిన క్రమంలోనే ఇప్పుడు ఒక్కొక్క విషయం బయటికి వస్తుంది. మొత్తం ఆ సెల్ ఫోన్లో గత కొన్ని నెలల నుంచి యూట్యూబ్లో క్రైమ్ కంటెంట్ను చూస్తూ ఏ విధంగా హత్యలు చేస్తారు, ఏ విధంగా మర్డర్లు చేస్తారు, చోరీలు ఏ విధంగా చేస్తారు, గతంలో జరిగినటువంటి ఓటీటీ సిరీస్లు ఏదైతే వాటి కల్పిత ఆధారంగా తీసే ఓటీటీ సిరీస్లు అన్నిటిని కూడా చూసి తాను ఇన్స్పిరేషన్ అయ్యి ఖచ్చితంగా నేను కూడా ఇలాంటి ఒక మర్డర్ చేస్తే ఫేమస్ అవుతాను, తాను పెద్ద క్రిమినల్ కావాలి అని చెప్పేసి కూడా కలలు కానీ ఈ విధంగా హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఆ లెటర్ ఏదైతే కీలకంగా మారిందో ఆ లెటర్ 2 months బ్యాకే ఆయన రాసుకున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా
సహస్ర దళిత కుటుంబానికి చెందిన ఆమె కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి మరికొన్ని అంటే సెక్షన్లు యాడ్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ బాబుని అరెస్ట్ చేసి జువెనియల్ కోర్టులో హాజరుపరిచి జువెనియల్ హోమ్కి పంపించారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మేజర్ అయ్యే వరకు అక్కడే ఉంటాడు. మేజర్ అయిన తర్వాత చెంచల్ కూడా జైలుకి తరలిస్తారు. కేసు కోర్టులో నడుస్తుంది కాబట్టి తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మైనర్ కాబట్టి మాత్రం మైనర్కి ఇలాంటి చట్టంలో ఉన్నాయో వాటి ప్రకారమే చర్యలు తీసుకున్నారు. మేజర్ అయిన తర్వాత ఇదే హత్య కేసుని రన్ చేస్తారు. ఒకవేళ మైనర్ ఉన్న సమయంలోనే ట్రయల్ నడిచి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఇట్లా ట్రయల్ నడిపించి శిక్ష పడే విధంగా చేస్తే ఖచ్చితంగా ఆ శిక్ష మేజర్ అయిన తర్వాత కూడా అమలయ్యే అవకాశం ఉంటుంది. అయితే బాలుడు తప్పించుకునే పరిస్థితి ఉండదు. కానీ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తే బాధిత కుటుంబానికి కూడా కొంచెం లాభం చేకూరే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దళితులపై దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆ కోణంలోనే ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేసి ఆ సెక్షన్స్ కూడా బాలుడి పైన నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి వాటిని కూడా యాడ్ చేస్తారు. అయితే ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. బాలుడు హత్యకు సంబంధించిన చేసినటువంటి కత్తి, ఆ సెల్ ఫోన్, అక్కడ వాడిన సెల్ ఫోన్, అదేవిధంగా అతను వెళ్ళినటువంటి కొన్ని ఎక్విప్మెంట్ అంటే ఈ కేసుకు కావాల్సినటువంటి ఆధారాలన్నిటిని కూడా పోలీసులు సేకరించి జువెనియల్ కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఖచ్చితంగా ఇప్పటికే జువెనియల్ హోమ్లో అనేక హత్యలకు సంబంధించి కావచ్చు, నేరాలకు సంబంధించిన మైనర్ బాలులు కూడా ఉంటారు. వారందరికీ అంటే వారు చదువుకునే వయసు కాబట్టి ఖచ్చితంగా వారు చదువుకోవాలి. చదువుకున్న తర్వాత వారికి మేజర్ అయిపోతే మేజర్ అయిన తర్వాత ఒక జువెనియల్ హోమ్ నుంచి చెంచల్ కూడా జైలుకి తరలిస్తారు. అక్కడ ఉంచి ఈ కేసులో తీర్పు ఏ విధంగా వస్తే ఆ విధంగా అమలు చేస్తారు శిక్షలను. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు ఎవిడెన్స్ని కోర్టు ముందు ఉంచే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలోనే ఈ సంచలనమైనటువంటి విషయాలు బయటికి వస్తున్నాయి. అయితే హత్య జరిగిన తర్వాత బాలుడు ఎవరికీ అనుమానం రాకుండా మళ్ళీ హత్య చేసిన తర్వాత ఎలాంటి బెరుకు భయము ఏది లేకుండా 3 రోజుల పాటు అదే ఇంటి పక్కింట్లోనే ఉండి తిరుగుతూ ఉన్నాడు. 2 రోజుల తర్వాత స్కూల్కు కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా ఎక్కడ ఆధార్ దొరకకపోవడం బాబు వాళ్ళు కూడా నేరాన్ని దాచిపెట్టడంతో వాళ్ళు కూడా నేరస్తులుగా పరిగణించారా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు పోలీసుల అదుపులోనే ఉన్నారా? చాలా మంది మన కామెంట్ రూపంలో అదే అడుగుతున్నారు. గతంలో చేసిన స్టోరీల మాదిరిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా డౌట్స్ రేజ్ అవుతున్నాయి. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు అని ఎక్కడ చెప్పలేదు. అంటే వారికి తెలిసి చెప్పకుండా ఉన్నారు అని చెప్పలేదు. తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఈ బాలుడు ఇలా చేశాడనే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఆధారాలు దొరికిన తర్వాత వారు ఒకవేళ నేరం చేసిండని తెలిసి చెప్పకున్నట్టయితే వారిపైన కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైనా నేరం జరిగినప్పుడు వారిని దాచిపెట్టే ప్రయత్నం కానీ తప్పించే ప్రయత్నం కానీ ఏది చేసినా చట్టపరిధిలో వారిపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఒకవేళ ఆ బాలుడు తల్లిదండ్రులకు తెలిసి ఆ బాబు పోలీసులకు సమాచారం చెప్పకుండా తప్పించే ప్రయత్నం చేసినట్లు తేలితే వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ దాదాపు 2-3 రోజులు వారిని విచారించారు. వారు మాకేం తెలియదని చెప్పినట్టు తెలుస్తుంది. బాలుడు తండ్రి మద్యానికి బానిసై ఎలాంటి పని చేయకుండా ఇంట్లోనే ఉంటాడు. తల్లే ఒక్కతే కష్టపడి ఆమె కూలి పని చేస్తూ కుటుంబాన్ని చదువుతుంది. ఇంకా 2 ఆడపిల్లలు కూడా వాళ్ళకు ఉన్నారు. కాబట్టి వారు కూడా అదే స్కూల్లో చదువుతున్నారు. దీనికి సంబంధించి బాలుడు మొత్తం అక్కడ వ్యసనాలకు అలవాటయ్యి సెల్ ఫోన్ వాడుతూ క్రిమినల్కి సంబంధించిన సిరీస్లు అన్నీ కూడా చూస్తూ తాను ఒక క్రిమినల్గా తయారు కావాలి. తను ఎక్కడే అంటే సహస్రనే కాదు ఎవరైనా సరే సహస్ర హత్యకు సంబంధం లేదన్నట్టుగా కూడా అర్థమవుతుంది. అంటే కేవలం క్రిమినల్ యాక్టివిటీని అలవర్చుకోవాలి, తద్వారా తానేదో సమాజంలో ఒక పెద్ద క్రిమినల్గా తయారవ్వాలి, ఒక డాన్గా తయారవ్వాలనే ఒక ఇంటెన్షన్తోనే వాడు ఇప్పటి నుంచి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అనేది పోలీసుల వర్షన్గా మనం భావించొచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే పోలీసుల దర్యాప్తులో అవే విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే గతం అంటే బ్యాట్ కోసమే గొడవ జరిగి క్షణికావేశంలో జరిగిన మర్డర్గా అని చెప్పేసి పోలీసులు అనుకున్నారు. కానీ అది కాదు. ఇక్కడ తాను ఒక క్రిమినల్గా తయారు కావాలి. మనం ఒక సినిమాలలో చూస్తుంటాం, చాలా సినిమాలలో చిన్నప్పటి నుండే ఇన్స్పిరేషన్ అయితే డాన్ కావాలి అని చెప్పేసి కూడా ఒక డాన్ని కొడితే డాన్ అవుతానని చెప్పేసి అనేక సినిమాలు ఉన్నాయి. అలాగే ఈ బాలుడు కూడా అనేక క్రిమినల్ కంటెంట్ ఉన్నటువంటి ఓటీటీ సిరీస్లో యూట్యూబ్లో అనేక వీడియోలు
చూశాడు. ఆ సెల్ ఫోన్లో హిస్టరీ తీసిన సమయంలో మొత్తం ఈ హత్యలకు సంబంధించి దొంగతనాలు మొత్తం క్రిమినల్ ఎలా ఉంటారు సమాజంలో అనే దానికి సంబంధించిన వీడియోలో వందల వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాటన్నిటిని చూసి తాను కూడా ఒక డాన్గా అంటే క్రిమినల్గా ఎదగాలి, తాను ఎక్కడ ఒక 2 నెలల నుంచే ప్లాన్ చేసుకుంటూ ఎక్కడ ఒక చోట హత్య చేయడం కానీ దొంగతనం చేయడం కానీ చేసి అడ్డొచ్చిన వారిని పొడవాలని చెప్పేసి కూడా కత్తి వెంట పెట్టుకొని తిరగడం ఇవన్నీ కూడా 2 నెలల నుంచే ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇక్కడ సహస్ర ఇంట్లోకి వెళ్ళడం, అక్కడ బ్యాట్ గురించి గొడవ జరగడం, ఆ తర్వాత తాను అనుకుంటున్నటువంటి ప్లాన్ అంతా అక్కడే ఇంప్లిమెంట్ చేయడం, సహస్రని హత్య చేసి అత్యంత దారుణంగా 20కి పైగా కత్తిపోట్లు పొడిచి మళ్ళీ ఏది తెలియనట్టుగా ఆ పక్కింట్లోకి వెళ్ళి పోలీసులు వచ్చిన సమయంలో తాను ఉంటున్నటువంటి ఇంట్లోకి వెళ్ళి పోలీసు వచ్చిన సమయంలో సహస్ర డాడీ డాడీ అరిచినట్టు నేను విన్నానని చెప్పాడో అదే ఇప్పుడు పోలీసులకి ఈ బాలుని పట్టించింది. అదే క్లూ. ఎందుకంటే ఎవరికి వినబడని మాటలు వీడికే ఎందుకు వినబడ్డాయి అనే దానికి సంబంధించి పోలీసులు రివర్స్లో ఇన్వెస్టిగేషన్ చేసుకొచ్చిన క్రమంలో ఎక్కడ ఎలాంటి ఆధారాలు లేవు. ఈ ఇంట్లో నుంచి పక్కింట్లో నుంచే ఇంట్లోకి ఎవరో వచ్చి ఉండాలి, ఈ ఇంట్లో నుంచి వచ్చి ఉండాలంటే ఈ బాలుడు అదే ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి అతన్ని గట్టిగా విచారించడం అప్పుడు నిజం ఒప్పుకున్నాడు. అంటే 4 రోజుల పాటు పోలీసులకి ఎక్కడా కూడా డౌట్ రాకుండా చాలా తెలివిగా ఒక క్రిమినల్ కూడా ఎక్కడో ఒక చోట తప్పు చేసి దొరుకుతారు. కానీ ఏ తప్పు అంటే అక్కడ కత్తి కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ఏవి దొరకకుండా ఎలా తప్పించుకున్నాడు అనే దానికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ రివర్స్లో చేసిన క్రమంలో ఆ బాలుని అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నించిన సందర్భంలోనే తానే హత్య చేశాడని చెప్పేసి కాబట్టి ఈ అబ్బాయిని ఈ టీనేజర్ కిల్లర్ ని రిమాండ్ చేసి ఉంచారా లేదా ప్రస్తుతం ఇంకా జైలు తరలించారా? ఇప్పుడు స్టేటస్ ఏంటి? ఇప్పుడు అంటే జువెనల్ హోమ్కి ఆల్రెడీ తరలించారు. జువెనల్ హోమ్లోనే ఉన్నాడు. తను 10th క్లాస్ చదువుతున్నాడు కాబట్టి ఆ 10th క్లాస్ జువెనల్ హోమ్లోనే ఇంటర్ వరకు కూడా ఉంటుంది. అక్కడే చదివిపిస్తారు. చదివించిన తర్వాత కోర్టులో ట్రయల్ నడుస్తూ ఉంటుంది. కోర్టు కేసు ఏదైతుందో మర్డర్ కేసు, ఈ మర్డర్ కేసుకి సంబంధించి కేసు యథావిధిగా నడుస్తుంది. పోలీసులు ఈ హత్యకు సంబంధించిన ఆధారాలు ఎవిడెన్స్ అన్నింటినీ కూడా కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టు ఏదైతే పై కోర్టులు ఎలాగైతే విచారణ చేస్తారో జువెనల్ కోర్టు కూడా విచారణ చేస్తుంది. మేజర్ అయిన తర్వాత ఒకవేళ శిక్ష పడడానికి టైం పడుతుంది కాబట్టి కోర్టు విచారణ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఆ విచారణ జరిగినన్ని రోజులు జువెనల్ హోమ్లోనే ఆ బాలుని పెడతారు. ఈ మధ్య బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే బిఎన్ఎస్ యాక్ట్ కొత్తగా తెచ్చినటువంటి చట్టంలో ఖచ్చితంగా హత్య కేసుకి చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి. ఖచ్చితంగా లైఫ్ కూడా పడుతుంది. కాబట్టి చాలా హత్య కేసులలో కూడా ఇప్పుడు త్వరగా శిక్షలు కూడా పడుతున్నాయి. కాబట్టి ఈ బాలుడికి సంబంధించి మేజర్ అయ్యేంత వరకు జువెనల్ హోమ్లోనే ఉంటాడు. జువెనల్ హోమ్లోనే అతనికి సంబంధించిన ఎడ్యుకేషన్ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత మేజర్ అయిన తర్వాతనే ఆ చెంచల్ కూడా జైలుకి తరలించి అక్కడ ఉంచుతారు. కాబట్టి ఇప్పుడు కోర్టు విచారణ చేస్తుంది. హత్య చేయడం ఎవరు చేసినా తప్పే. ఖచ్చితంగా మైనర్ బాలుడు చేసిన హత్యనే, మేజర్ చేసిన హత్యనే. కాకపోతే మైనర్ కాబట్టి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. అందులో భాగంగా మైనర్ని తీసుకెళ్లి జువెనల్ హోమ్లో పెట్టడం జరిగింది. జువెనల్ హోమ్లోనే అతనికి సంబంధించి ఈ కేసు విచారణ కోర్టులో విచారణ అయ్యేంత వరకు కూడా అక్కడే ఉంచుతారు. ఈ బాలుడి మొబైల్ నిండా కూడా కంప్లీట్ గా క్రైమ్ కంటెంట్ ఉందని చెప్తున్నారు, వందలాది వీడియోలు ఉన్నాయని చెప్తున్నారు. తద్వారా ఇప్పుడు నేరానికి పాల్పడ్డాడు, హత్య జరిగింది, ఇప్పుడు క్లారిటీ వచ్చింది, పోలీసులు కంప్లీట్ నిర్ధారించారు. కానీ చివరిగా పేరెంట్స్ ఏం గ్రహించాల్సిన అవసరం కనబడుతోంది ఇక్కడ? ఖచ్చితంగా సోషల్ మీడియా అనేది మంచికి వాడొచ్చు, చెడుకు వాడొచ్చు అనేది ప్రతిసారి ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భంలో తెలుస్తుంది. కానీ ఎక్కువగా మంచికి కాకుండా చెడుకే అందరూ వాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా ప్రతి ఒక్కరి ఇంట్లో 4-5 సెల్ ఫోన్లు ఉంటున్నాయి. చిన్న పిల్లలు అంటే 2-3 సంవత్సరాల పిల్లలు కూడా అన్నం తినాలన్నా పాలు తాగించాలన్నా సెల్ ఫోనే చూస్తే తప్ప తాగని పరిస్థితి ప్రస్తుత పరిస్థితులలో ఉంది. కాబట్టి సెల్ ఫోన్కి వీలైనంత దూరంగా అంటే చిన్నపిల్లల్ని అవాయిడ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే మానసిక వైద్యులు చాలామంది చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా సెల్ ఫోన్స్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి 10th అంటే 7th నుంచి 10th ఇంటర్ వరకు పిల్లలకి కంపల్సరీగా ఫోన్స్ ఇవ్వాల్సి వస్తుంది. పేరెంట్స్ ఆ ఫోన్లో ఆన్లైన్ క్లాసులు వినడం, లేదంటే ఆన్లైన్లో ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు మెటీరియల్కి సంబంధించి. ఆ పర్పస్లో ఫోన్లు ఇస్తే పిల్లలు అందులో వాళ్ళ యూజ్ కాకుండా ఇలాంటి క్రిమినల్ కంటెంట్లు చూస్తూ ఓటీటీలో, ఎందుకంటే చిన్నపిల్లలకు తెలిసినంత సెల్ ఫోన్
ఫోన్లో ఆపరేటింగ్ పెద్దవాళ్ళకి కూడా తెలియదు ఇప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే రోజు రెగ్యులర్గా ఫోనే వాడుతూ ఉంటే ఇంకా వేరే పని ఉండదు కాబట్టి వచ్చిన తర్వాత ఆ ఫోన్లో ఉన్నటువంటి ఆప్షన్లు అన్నీ కూడా తెలుస్తాయి. కానీ ఒక ఫోను సెట్టింగ్స్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు 10th క్లాస్ ఉన్న పిల్లలతో సహా 6th 7th ఉన్న పిల్లలు కూడా తెలుసుకుంటున్నారు. ఫోన్ ఎలా వాడాలో అనే దానికి వాళ్ళు చెప్తే పెద్దవాళ్ళకి కొన్ని తెలుసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రస్తుత పరిస్థితులు. కాబట్టి ఖచ్చితంగా సెల్ ఫోన్లు వాడుతూ ఉంటే పిల్లల ప్రవర్తన పైన కానీ ఇప్పుడు ఈ బాబుకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ముందుగానే అతని మానసిక స్థితి కానీ అతని ప్రవర్తన కానీ గమనించి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలలో ఏదైనా మార్పు కనబడతాయి. అంటే రెగ్యులర్గా యాక్టివిటీస్ అంటే స్కూల్కి వెళ్ళడం, ఆడుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే అవి కాకుండా పక్కకి డిఫరెంట్గా ఒక రూమ్లో కూర్చొని ఉండడము, లేదంటే ఒంటరిగా ఉండడము, ఆ సెల్ ఫోన్కి ఎక్కువగా అడిక్ట్ అయిపోయి చూస్తుండడము, ఇలాంటి వారి పిల్లల పట్ల వారి ప్రవర్తనను ఖచ్చితంగా తల్లిదండ్రులు గుర్తించాలని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చినట్టు కావడం, లేదంటే ఎక్కువగా సీరియస్ కావడం, ఇలాంటి పరిణామాలు ఉంటే ఖచ్చితంగా వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి చూపించాలి అని చెప్పేసి కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా పేరెంట్స్ పిల్లలపైన ప్రతిదీ అబ్జర్వేషన్ ఉండాలి. నైట్ టైంలో లేట్ అయినా కానీ ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, వీటన్నిటికీ సంబంధించిన పూర్తి పర్యవేక్షణ తల్లిదండ్రులకు కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి పోలీసులు కూడా ప్రతిసారి చెప్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ఘటనతోని ఇలాంటి సైకోగా తయారయ్యాడా ఇంత చిన్న వయసులో 10-15 సంవత్సరాల వయసులో 10th క్లాస్ చదువుతున్న అబ్బాయి హత్య చేసి హత్యను దారుణంగా కిరాతకంగా అంటే మళ్ళీ పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అంటే 10 సంవత్సరాల పాపను అంత కిరాతకంగా హత్య చేసి మళ్ళీ ఏది తెలియనట్టు అలా ఇంటి పక్కనే ఉండడం, 4 రోజులు తిరగడం, ఆ తర్వాత 5వ రోజు పోలీసులు అబ్బాయిని అదుపులోకి తీసుకొని విచారించిన సందర్భంలో ఈ హత్యకు సంబంధించిన హత్య చేసిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఖచ్చితంగా పిల్లల్లో ఏదైనా ఇలాంటి మార్పులు కనబడతాయి. వారి ప్రవర్తనలో రొటీన్గా ఉండకుండా కొత్తగా మార్పులు ఏమైనా రావడం, వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ రావడం, ఇలాంటివన్నీ గమనిస్తే కొంతమంది చిన్నప్పటి నుంచే స్కూళ్ళల్లో కూడా గంజాయిలు వాడడం, మత్తు పదార్థాలు వాడడం కూడా చూస్తున్నాం. రీసెంట్గా షాద్నగర్లో కూడా ఇంటర్మీడియట్ పిల్లలు ఉక్కా ఎలా తయారు చేయాలని చెప్పేసి యూట్యూబ్లో చూసేసి ఉక్కా మిషన్ని తయారు చేసి ఉక్కా ఫ్లేవర్ని తయారు చేసి స్వయంగా వాళ్ళు వాడుతుంటే నిన్న అరెస్ట్ చేశారు వాళ్ళని కూడా. వాళ్ళు కూడా మైనర్ పిల్లలు ఉన్నారు. ఉక్కా ఎలా వాడాలో కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నామని చెప్తున్నారు. కాబట్టి సెల్ ఫోన్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మంచి తీసుకోవాలి, కానీ అంత చెడు ఎక్కువ తీసుకొని దాన్ని ఇన్స్పిరేషన్ అయ్యి ఖచ్చితంగా ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ పాల్పడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి, పిల్లలపైన ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వేషన్ కూడా ఉండాలని చెప్పి సహస్ర హంతకుడి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించే ఛాన్స్ కనిపిస్తోంది. సహస్ర హంతకునికి ప్రస్తుతానికి జువెనైల్ హోమ్కు తరలించారు. అక్కడ కౌన్సిలింగ్తో పాటు రకరకాల ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఆ మార్పు తీసుకురావడానికి మానసిక ప్రవర్తనలో మార్పు, అలాగే ఆ నేర ప్రవృత్తి ఉంది కాబట్టి వాడి పరివర్తనలో మార్పు తీసుకురావడానికి అనేక రకమైన కార్యక్రమాలు ఉంటాయి. దాంతోపాటు చదువు కూడా చెప్తారు, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. తర్వాత ఏంటనేది మళ్ళీ నిర్ధారిస్తారు. బట్ ఇప్పటికైతే అతనిపై SC/ST అట్రాసిటీ కోణంలో కూడా కేసు పెట్టే ఛాన్స్ కనిపిస్తుంది. ఆ కోణంలో పోలీసులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అతని మొబైల్లో కంప్లీట్గా కంప్లీట్గా హింసతో కూడినటువంటి ఒక కంటెంట్ని రెగ్యులర్గా చూడడంతో ఆ మైండ్ పాడి పిల్లోడు పక్కదారి పట్టాడనేది కంప్లీట్గా మనకి ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి. సో ఇదేమైనా ఇలాంటి విషయాల్లో పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. రైట్, ఒకసారి ఆ టీనేజర్ కిల్లర్ గురించి సహస్ర తల్లికి కూడా తెలిసిన కొన్ని అంశాలను షేర్ చేసుకుంది. ఆమె ఏం చెప్పిందో, ఏం రియాక్ట్ అయిందో ఒకసారి చూద్దాం. సంవత్సరాలు, కేవలం 12 సంవత్సరాలు కూడా కాదు, కేవలం 10 సంవత్సరాల సహస్ర ఇంకా లేదు, ఏం అభంశుభం తెలీదు. రాఖీ పండగకి తన తమ్ముడికి రాఖీ కట్టింది. ఇద్దరు అన్యోన్యంగా ఉండేవాళ్ళు, అన్నా చెల్లెల మధ్య ఇద్దరి మధ్య కూడా అల్లరితనం అనేది ఉండేది. అంత మంచిగా ఉన్న కూతురు ఒక్కసారిగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. తండ్రి హృదయం కూడా ఎంత అల్లాడిపోయింది. రక్తపు మడుగుల్లో ఆ కూతుర్ని చూడంగానే అసలు ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఒళ్ళంతా టీషర్ట్ అంతా కూడా రక్తం అసలు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఆ తండ్రి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అసలు ఎంత బాధాకరమో అసలు వర్ణించలేనిదని చెప్పచ్చు. అన్న, ఒక తండ్రిగా మీరు చెప్పండి, అతనే హంతకుడు అని తెలిసినప్పుడు మీ రక్తం మరిగిపోలేదా? ఖచ్చితంగా మేడం, నాకు ఇవ్వండి, నాకు అప్పగించండి అని రిక్వెస్ట్ కూడా చేశాను. నేనేం మాట్లాడతాను, ఫస్ట్ అతనితో మాట్లాడగలుగుతాను అని చెప్పి
నేను ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేశాను ఖచ్చితంగా. నేను ఇవ్వండి అని చెప్పి మాట్లాడి చేస్తే కూడా వాళ్ళు కుదరది, నేను ఇంకా చట్టం ప్రకారం వెళ్ళాలి, అట్లా రైట్స్ ఉండవు అని చెప్పి డిఎస్పీ సార్ కూడా అన్నారు. లేదు సార్ ఒక్కసారి ఎక్కువసారి అని చాలా రిక్వెస్ట్ చేశాను, కానీ నా కోపాన్ని దిగమింగేస్తారు వాళ్ళు. నా కోపాన్ని లోపలనే అనగనొక్కేస్తారు, మనం బయటికి రావనట్లేదు నా కోపాన్ని. అది వాళ్ళు మొత్తం నాకు చాలా అన్యాయం చేశారు సార్. మేడం నాకైతే చాలా అన్యాయం చేశారు. అమ్మ, ఒక తల్లిగా తను ఏమవ్వాలనుకున్నారు మీరు? డాక్టరా, ఇంజనీరింగా, ఐఏఎస్ఆ? మేడం నేనైతే చెప్తున్నాను, తను కొంచెం స్టడీ అంతా ఉండకపోతుండే కాబట్టి నాకు ఎక్కువ స్టడీ లేకున్నా పర్లేదు, నా కూతురు ఒక ఇంటికి వెళ్ళి మంచిగా ఉంటే చాలు. నాలాగా నేను అదే చెప్తుండే మా ఆయనకేమో స్టడీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, నాకేమో చదవకపోయినా పర్లేదు, నా పాప ఉండి పెళ్లి చేసి ఇచ్చి నేను నాలాగా మంచిగా భర్త దొరికితే మంచిగా ఉంటే చాలని అనుకున్నాను. నేను అంతకుమించి నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేను ఆమె నుంచి కూడా. అంటే తనలాగా, అంటే రేణుక గారి లాగానే తన అమ్మలాగా, తన అమ్మ ఇప్పుడు ఏ విధంగా అయితే జీవిస్తుందో అలాగే తన కూతురు సహస్ర కూడా ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసి నాలాగా ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కోడలిగా జీవనం కొనసాగాలి అనుకుంది. కానీ అవన్నీ కూడా, ఆశలన్నీ కూడా సహస్ర 10 ఏళ్ళు ఉన్నప్పుడే అవన్నీ కూడా నీళ్ళలో పడిపోయిన పరిస్థితి. అంటే ఆశలన్నీ కూడా అరియాశలు అయిపోయాయని చెప్పొచ్చు. అన్న నిన్న మీరు మాతో కూడా చెప్పడం జరిగింది, తనను ఐఏఎస్ చేయాలి అనుకున్నారు అని చెప్పి. అంటే మీ కళలని కూడా తనలో చూడాలి అనుకున్నారు. అవును మేడం, ఖచ్చితంగా ఐఏఎస్కి నేను చాలా ఇంట్రెస్ట్గా పెట్టాను. ఆ స్కూల్లో సీట్ రాగానే నాకు 100% ఐఏఎస్ అవుతుంది నా కూతురు అని చెప్పి నేను కూడా చాలా ఆశపడ్డాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు పోలీస్ కస్టడీలోనే ఉండటం జరిగింది. నాకు తెలియదు వాళ్ళ గురించి ఏం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మేడం, పోలీస్ వాళ్ళే అస్సలు ఇవ్వట్లేదు. పోలీస్ స్టేషన్కి వచ్చారు కదన్నా, అసలు పోలీసులు ఏం మాట్లాడారు నిన్న మీతో? వాళ్ళు చూపించాను సార్ వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ, వాడు ఎక్కడ అంటే అది చట్టం చూసుకుంటుంది మీకు ఎందుకు అని చెప్పి. డిఎస్పీ సార్ అయితే చాలా కూల్గా మమ్మల్ని మొత్తం మోసం చేసే మాట్లాడారు. అసలు నన్ను చాలా చీప్గా అంటే ఒక వేస్ట్ క్యాండిడేట్ లాగా నన్ను చూపించేసారు పబ్లిక్ అందరు. నేను ఒక వేస్ట్ క్యాండిడేట్ అని చెప్పి అట్లా సమాజం మొత్తం మీకు తోడుగా ఉంది కదా. వాడు కలవాలిగా మేడం, నన్ను కలవాలి, నేను అంత మాట్లాడాలని చెప్పి నేను నా కోపం నేను అంత మాట్లాడాలి. నేను మాట్లాడితే నాకు కడుపు మంట చల్లారుతుంది కదా. కూడా అసలు ఎవడాడు, ఎందుకు అసలు ఏంటి, మాకు ఎన్నో ఆలోచనలు ఉండే. మా పాప చనిపోయిన దానికంటే కూడా ఎవడాడు అంత దారుణం ఎందుకు, ఏం పగుంది అసలు, ఎవరో తెలుసుకోవాలి ఖచ్చితంగా కావాలి ఉన్నాక వాడు ఆఫ్టర్ ఆల్ వాడని తెలిసిన తర్వాత అసలు ఇంకెంత రగిలిపోతుందో ఆలోచన చేయండి, చెప్పండి. చాలా మంది మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు, అంటే ఆ తల్లికి కూడా తెలుసు అతను గోడ దూకి వస్తాడనేది, కాకపోతే తల్లి బాధలో ఉంది కాబట్టి అప్పుడు చెప్పలేకపోయింది, తర్వాత తల్లి చెప్పుంటే నిందితుడు త్వరగా దొరికేవాడు, శిక్ష పడేది అంటూ. ఒకటి మేడం, ఇంత చిన్న బాబు ఉన్నాడు కదా, ఆ బాబుని అడగండి ఎప్పుడన్నా దుంకుతారేమో. నేనైతే ఎప్పుడు చూడలేదు, అసలు రాలే కూడా మా ఇంటికి. వచ్చినప్పుడు నేను చెప్పాను, బర్త్డేకి వచ్చింది కూడా మా వారికి తెలియదు, అప్పుడు మా వారు లేరు, మేము పిల్లలు మా తమ్ముడు వాళ్ళమే ఉన్నాము. లాస్ట్ ఇయర్ చందాలకు రావడమే తెలుసు, అసలు గోడ దూకడం మాత్రం అసలు ప్రామ్గా చెప్తున్నాను కదా, నాకు తెలియదు అసలు. నేను ఎప్పుడు ఇంటికాడ ఉంటాను మేడం, ఒకసారి హాస్పిటల్లో వెళ్ళి కూడా కనుక్కోండి. అసలు నేను ఇంటి దగ్గర సండేస్ కూడా ఇంటికాడ ఉండాను. ఎప్పుడైనా లీవ్ తీసుకున్నాము అంటే 6th క్లాస్. ఆ రోజు చనిపోయారు సోమవారం రోజు పొద్దున్న ఏమైనా మాట్లాడిందా మీతో? నాతో మాట్లాడింది మేడం, ఇల్లు సర్దు, అది చెయ్యమ్మా, బెడ్షీట్ మంచి చేయమ్మా అంటే అన్నీ మంచి చేస్తుంది. తమ్ముడికి వాటర్ బాటిల్ నింపి, ఆమె స్కూల్ లేనప్పుడు వాడి తమ్ముడికి రెడీ చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది తను. అంటే తనకి ఏమి ఇష్టం ఎక్కువ, ఎలా ఉండేది మీతో ఇద్దరితో కూడా? అంటే తన జ్ఞాపకాలు మీకు బాగా, అంటే ఈ 10 ఏళ్లలో తన జ్ఞాపకాలు ఏదో ఒకటి మనసుని తాకి ఉంటాయి కదా. తనకి ఎక్కువ టీవీ చూస్తుంటుంది, సినిమాస్ చూస్తుంది, ఇంకా మళ్ళీ ఫుడ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాషన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. వంట కుకింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ పడుతుంది, కానీ నేను ఇవ్వను మేడం, చిన్న పాప కదా, నాకు ఇష్టం ఉండదు ఇవ్వడం. నాకు పని చేపించడం కూడా ఎక్కువ ఇష్టం ఉండదు. అమ్మ, అంటే మామూలుగా తన ఫోటోలు ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ఇదయ్యాయి. తనలో ఆ ఫోటోలలో కూడా మనం చూడొచ్చు, చాలా అందంగా మేకప్ వేసుకొని బర్త్డే ఫొటోస్ కానివ్వండి, ఇదంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని రెడీ చేయడం అంటే బాగా ఇష్టం. ఫస్ట్ ఏది వచ్చి చిన్నప్పటి నుంచి కూడా అంతే, ఎక్కువ రెడీ చేయడానికే ఎక్కువ నేను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. తను కూడా మంచిగా రెడీ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ చేయి మమ్మీ, రెడీ చెప్తుంది.
అంటే ఇప్పుడు ఆ రాఖీ పండుగ రోజు కూడా తన తమ్ముడు రాఖీ కట్టినప్పుడు ఏమి ఇవ్వాలి గిఫ్ట్ అలాంటివి ఏమైనా అడిగిందా అన్న మిమ్మల్ని? వీనికి అడిగింది కానీ మమ్మల్ని అడిగింది. రాఖీ కడుతున్నాను కదా, నాకు ఏమి ఇస్తావు? ఏమి ఇవ్వమని అడగదు. వాడు 10 రూపాయలు ఇచ్చినా కూడా తీసుకుంటుంది, హ్యాపీగా తీసుకుంటుంది. కట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. ఇంకా కట్టాలి, మా తమ్ముడికి బొట్టు పెట్టాలి, కట్టాలి, మేము ఏం చెప్తే అది చెయ్యాలి, మా తమ్ముడు కాళ్ళు మొక్కాలి, అలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. డబ్బుల మీద ఎక్కువ ఆశపడదు. తన బర్త్డేస్ అప్పుడైనా సరే కూడా ఎక్కువ ఇది చేయండి అది చేయండి అని ఏం చెప్పదు. వాళ్ళిద్దరు 2 సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా వచ్చారు. ఆ బిల్డింగ్లో పిల్లలు కూడా వచ్చారు. ఒక్కరనే కాదు, చాలా మంది వచ్చారు. పక్క బిల్డింగ్ వాళ్ళు కూడా ఎవరెవరో తీసుకొచ్చారు. ఒక్క మాట అంటే చాలా మంది ఫస్ట్ అంతా కూడా ఉండి కోసం ఈ హత్య జరిగింది, లేకపోతే బ్యాట్ కోసం జరిగింది అంటున్నారు. నిన్నైతే బ్యాట్ కోసం జరిగింది అన్నారు. ముందంతా కూడా ఏదైతే డిబ్బీ ఉందో దానికోసం జరిగింది అంటున్నారు. అంటే మీకేమనిపించింది అక్కడ? డబ్బుల కోసమే చేసి ఉంటాడని అనుకుంటున్నాను నేను. బ్యాట్ కోసం మరీ ఎవరు చేస్తారు? సహజ చనిపోయిందన్న విషయం ఇప్పుడు వరకు కూడా చాలా మంది జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే చనిపోయింది అనేది ఒక ఎత్తేమో కానీ చంపబడ్డారు అనేది